గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 17వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేస్తున్నట్టు ఆ శ్లోకంలోని అన్ని పదాల యొక్క భావాన్ని మనం గ్రహించాం. అంతేకాకుండా ఈ శ్లోకంలో 1-2 పాదములలో అమ్మవారిని వర్ణిస్తూ వసిని మొదలగు శక్తులతో పరివేష్టించి ఉన్నది అనేటువంటి చెబుతుంది. అలాగ ఉన్నటువంటి త్రిపురాంబను శ్వేతవర్ణినిగా ధ్యానిస్తూ ఉంటే అటువంటి వారికి 3-4 పాదాల్లో ఫలము చెబుతూ కవిత్వము ధారలా ప్రవహిస్తూ ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకంలో అమ్మవారిని మాతృకా వర్ణరూపిణిగా ధ్యానించినట్టుగా మనం గ్రహించుకోవాలి. శంభువచనము అనే గ్రంథంలో మాతృకాం వసినీయుక్తాం యోగినీభి సమన్వితాం గంధాద్యాకర్షిణీయుక్తాం స్మరే త్రిపురాంబికాం అని కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ త్రిపురాంబని వసినీ శక్తులు, యోగిని శక్తులు, గంధాకర్షిణి అనేటువంటి శక్తులు ఆవిడికి దగ్గరగా ఉన్నట్టుగా, ఆవిడ్ని పరివేష్టించి ఉన్నట్టుగా మనము అమ్మవారిని ధ్యానించాలి అనే విషయంగా ఆ శంభువచనము గ్రంథంలోని శ్లోకము తెలియజేస్తూ ఉంటుంది. మాతృకా వర్ణరూపిణిగా అమ్మవారిని ధ్యానిస్తున్నప్పుడు సంస్కృతంలోని ఉన్నటువంటి అక్షరములు 50 వాటిని కూడా 8 వర్గములుగా విభజించుకుంటే ఆ వర్గంలో అవర్గము, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, యవర్గము, సవర్గము ఈ 8 వర్గాలలో అధిదేవతలుగా ఈ వసినీ దేవతలు ఉన్నాయని, వసినీ శక్తులు ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. ఈ 8 మంది వసినీ శక్తుల యొక్క నామాలను ఒకసారి స్మరిస్తే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని ఈ 8 శక్తులు, 8 నామాలు కలిగినటువంటి ఈ వసిని మొదలగు శక్తులు అమ్మవారిని పరివేష్టించి ఉన్నట్టుగాను, వర్ణమాలను పరివేష్టించి ఉన్నట్టుగాను మనము ధ్యానిస్తాం. అంతేకాకుండా ఈ శ్లోకంలో యోగినీభియుక్తాం అని అన్నారు. యోగిని శక్తులు ఉన్నాయి, వాటిని పరివేష్టించి ఉన్నాయి, అమ్మవారికి దగ్గరగా ఉన్నాయి అనే విధంగా తెలియజేశారు. ఈ యోగినులు 12 మంది. వీటిని ద్వాదశ యోగినులు అంటారు. ఈ 12 మంది యోగినులు, 8 వసినీ శక్తులు, ఈ 20 శక్తులు కూడా అమ్మవారిని పరివేష్టించి ఉన్నాయని చెబుతూ శ్రీచక్రములోని దశాన యుగ్మం యొక్క కోణములలో ఈ 20 శక్తులు ఉన్నట్టుగా మనం ధ్యానిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆ శ్లోకంలో తెలిపినట్టుగా గంధాద్యాకర్షిణీయుక్తాం అని అన్నారు. గంధాకర్షిణీయటువంటి శక్తులు కూడా ఉన్నాయి. తన్మాత్రలు 5 తన్మాత్రలుగా మనకి తెలిసిన విషయమే. రస, రూప, గంధ, స్పర్శ, శబ్ద. ఈ శబ్దము వ్యోమజనితము, అంటే ఆకాశం నుండి పుట్టింది కాబట్టి ఆ శబ్దం యొక్క తన్మాత్రని పక్కకు పెట్టి మిగతా 4 తన్మాత్రలు అమ్మవారిని పరివేష్టించి ఉన్నట్టుగాను, శ్రీచక్రంలో 4 ద్వారాల దగ్గర ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. అవి గంధాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, స్పర్శాకర్షిణి. ఈ 4 శక్తులు శ్రీచక్రంలోని ద్వారముల దగ్గర
ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. మొత్తం మీద ఈ 24 శక్తులు, 8 వశినీ శక్తులు, 12 యోగినీ శక్తులు, 4 గంధాకర్షణీ శక్తులు, ఈ 24 శక్తులు అమ్మవారిని పరివేష్టించి ఉన్నాయని, అమ్మవారికి సమీపముగా ఉన్నాయని భావిస్తూ ఈ 24 శక్తులని అక్కడ అమ్మవారిని త్రిపురాంబను శ్వేత రూపంలో ధ్యానించిన సాధకుడికి కవిత్వము ధారణగా ప్రవహిస్తూ ఉంటుంది అనే విధంగా తెలియజేశారు. పుంభావ సరస్వతి భావనతో, అంటే సరస్వతీదేవి స్వయంగా మానుషాకృతం పొంది అతని ద్వారా కవిత్వాలు చిత్రిస్తున్నాదా అనే విషయంగా అక్కడ అంత నైపుణ్యంగా అతనిలోని కవిత్వము ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ శంకర భగవత్పాదులు తెలియజేసినట్టుగా ఈ శ్లోక భావనగా మనం గ్రహిస్తాం. లలితా సహస్రనామాలలోని మాతృకా వర్ణరూపిణి, పంచా సత్పీఠ రూపిణి, సచామర రమావాణి, సవ్యదక్షిణ సేవిక అనేటువంటి నామాలు ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు. ఈ శ్లోకానికి యంత్రరూపముగా ఒక దీర్ఘ చతురస్రాన్ని నిర్మించుకొని, బంగారు రేగిపై కానీ రాగి రేగిపైని కానీ నిర్మించుకొని, ఈ దీర్ఘ చతురస్రాన్ని 2 సమభాగాలుగా చేస్తున్నట్టుగా మధ్యన ఒక గీత గీసుకుని, ఈ దీర్ఘ చతురస్రం యొక్క 4 కోణాల బయట 2 త్రిశూలాల చొప్పున మొత్తము 4లోని 8 త్రిశూలాలను లిఖించుకుని, దీర్ఘ చతురస్రము మధ్యని ఐం అనే బీజాక్షరాన్ని 3 సార్లు లిఖించుకొని, ఆ యంత్రాన్ని 91 రోజులు పూజ చేసి, ప్రతిరోజు ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేస్తూ, ప్రతిదినము పాలు, అరటిపండ్లు, పంచదార, పటిక బెల్లములను నైవేద్యముగా సమర్పించి 91 దినములు అయిన తర్వాత ఈ యంత్రాన్ని కంఠమును ధరించిన సాధకుడికి కవిత్వము ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది అని, సకల కళలందు నైపుణ్యం పొందుతాడు అనేటువంటి విషయాన్ని గ్రంథములలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనితో 17వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయింది. మరొక వీడియోతో, మరొక శ్లోకంతో నేను మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.